మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఒక అల్లూరి సీతారామరాజు, ఇలా ఎంతోమంది మహనీయుల ప్రాణత్యాగ ఫలితమే ఈ స్వతంత్ర భారతదేశం. ఆ మహనీయులంతమందిని స్మరించుకుంటూ మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీకోసం ఈరోజు ఒక మంచి అద్భుతమైన స్వీట్తో అయితే ముందుకు వచ్చానండి. అదే తిరంగ రవ్వ కేసరి. దీనికోసం ముందుగా కడాయి తీసుకొని కడాయిలోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి. 1 కప్పుతో గోధుమ రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకుందామండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే గోధుమ నూక అయితే మాడిపోతుందండి, గుర్తుంచుకోండి. గోధుమ నూక అయితే బాగా ఫ్రై అయింది, చూసారా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు సపరేట్ ప్లేట్లో తీసుకుని పెట్టుకుందాం. ఒక సెపరేట్ గిన్నె తీసుకొని ఇందాక మనం గోధుమ నూక తీసుకున్న కప్పుతోనే 3 కప్పులు వాటర్ తీసుకుందామండి. ఇప్పుడు మనం 1 కప్పు షుగర్ అయితే వేసుకుందామండి. సేమ్ కొలత మొత్తం వాటర్ కానీ గోధుమ నూక కానీ షుగర్ కానీ ఒకే కప్పుతోని కొలతలు తీసుకోండి. ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి గోధుమ నూక వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకుందామండి. యాలకులు, పంచదార కలిపి పౌడర్ చేసుకున్న మిశ్రమం అయితే ఇప్పుడు వేసుకుందామండి. ఉండలు లేకుండా అలా కంటిన్యూస్గా మనం కలుపుతూనే ఉండాలండి. మనం ఇప్పుడు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుందామండి. మీరు అంతమంది ఒకటి గుర్తుంచుకోండి, ఫుడ్ కలర్ కలిపేటప్పుడు ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసి ఫుడ్ కలర్ వేసి కలిపి ఆ వాటర్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకున్నాం కదా, ఉండలు లేకుండా ఈ విధంగా బాగా కలుపుకొని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నెయ్యి వేసి మొత్తం నెయ్యి అంతా కూడాను బౌల్ మొత్తం కూడా స్ప్రెడ్ చేద్దామండి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులోనే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి రవ కేసరి అయితే వేసుకొని పక్కన పెట్టుకుందామండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు. ఇప్పుడు ఇందులో మనం ఎంత ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆరెంజ్ కలర్ రవ కేసరి అయితే వేసుకుందామండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ రవ కేసరిని మొత్తం ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుందామండి. పైన లైట్గా నెయ్యి వేసుకొని చూసారా ఈ విధంగా ఎక్కడ కూడా గ్యాప్లు లేకుండా ఎయిర్ బబుల్స్ లేకుండా ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్ రిమైనింగ్ 3 కలర్స్ కూడా మనం చేసుకుంటామండి. మిడిల్ లేయర్కి కూడా సేమ్ ఇందాక మనం ఆరెంజ్ కలర్ దానికి మనం చేసిన సేమ్ ప్రాసెస్ అండి, దీనికి కూడా చేసాము. ఇప్పుడు దీన్ని కూడా మనం ఈ వైట్ మిడిల్ లేయర్ని కూడాను బబుల్స్ లేకుండా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుందామండి. మిడిల్ లేయర్కి కూడా చూసారా లైట్గా నెయ్యి వేసుకొని ఎక్కడ కూడాను గ్యాప్స్ లేకుండాను ఎయిర్ బబుల్స్ లేకుండా ఈవెన్గా మొత్తం అంతా కూడాను స్ప్రెడ్ చేసుకుందాం. ఇందాక చెప్పినట్లు ఇప్పుడైతే గ్రీన్ కలర్ అయితే వేసుకుందామండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని దీన్ని అయితే ఇప్పుడు మళ్ళీ మనం టాప్ లేయర్ కింద వేసుకుందామండి. ఇందాక 2 సార్లు చేసిన విధంగానే ఇప్పుడు కూడాను గ్రీన్ కలర్ని అయితే టాప్ లేయర్ కింద ఈ విధంగా వేసుకుందామండి. కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం అంతా కూడాను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందామండి. ఎక్కడ గ్యాప్లు లేకుండా ఎయిర్ బబుల్స్ లేకుండాను. ఎక్కడ గ్యాప్స్ ఎయిర్ బబుల్స్ లేవు చూసారా, మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాం. ఇప్పుడు 30 మినిట్స్ పాటు పక్కన పెట్టుకొని ఉంచుకుందామండి. ఫ్రెండ్స్, చూసారా మన తిరంగ రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఆ 3 రంగుల కలయిక చూస్తుంటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో ఆనందంగా ఉంది కదండి. మన తిరంగ రవ్వ కేసరి అయితే చూసారా ఎంత స్మూత్గా స్పాంజీగా వచ్చిందో, చాలా అద్భుతంగా వచ్చింది కదండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి వీడియోతో అయితే కలుద్దాం. జై హింద్.